తెలుగు, తమిళ్, ఓకే. తమిళ్‌లో కన్నడ. చెప్పండి. తమిళ్‌లో సమంత గాని, ఇంకా ఏదైనా హీరోయిన్ గాని, మీరు చెప్పిన హీరోయిన్‌లో ఎవరన్నా ఒక వాయిస్‌కు సంబంధించి. ఓకే. గౌతమ్, நான் என்னோடது பேசுந்தா நான் பேசுந்தா கௌதம், நான் இருக்கிறது என்ன விட்டு போகாது. என்ன அப்பா அம்மா தம்பி என்ன யாரும் இல்லை இல்லை, நீ வந்து இருக்கிறது. So the Tamil, Samantha's, yeah, almost Kannada. Samantha దే చెప్పాలి కన్నడ. ఓకే. నో ప్రాబ్లమ్. Samantha. ಓಕೆ ಮಜ್ಲಿ. ಎಲ್ಲರೂ ನಿಮ್ಮ ಹತ್ರನೇ ಇದ್ದಾರಲ್ವಾ, ನಾನ್ಯಾಕೆ ಮತ್ತೆ? ನಾನು ಇಷ್ಟು ದಿನ ನಿಮ್ಮನ್ನ ಹೊರಿಸ್ಲಿಲ್ಲ. ಈ 10 ದಿನ ನೀವು ನನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡೋ ಥರ ನಟಿಸ್ತಾ ಇದ್ರೆ, ಪ್ರೀತಿ ಸುಳ್ಳು ಅಂತ ಗೊತ್ತಾಗ್ತಿದ್ರೆ ನನ್ನ ಪ್ರಾಣ ಹೋಗ್ತಿದೆ ರೀ. ಸೊ యెస్. యాక్చువల్‌గా మీకు ప్రత్యేక గుర్తింపు అంటూ ఏం అవసరం లేదు. అంటే అదొక టాలెంట్ ఉంది. ఖచ్చితంగా మీరు సొసైటీలో ఒక మంచి గుర్తింపుగా ఉంటారు. నిజంగా వ్యక్తిగత గుర్తింపు కంటే సినిమా ఇండస్ట్రీలో చేసే ఈ మీ టాలెంట్ సంతృప్తినిచ్చిందా అంటే ఏం చెప్తారు? సో ఖచ్చితంగా ఇచ్చింది సార్. ఎందుకంటే నన్ను రికగ్నైజ్ చేయకపోయినా పీపుల్ లైకింగ్ మై వాయిస్. ఈ సౌండ్‌ని విన్నప్పుడు ఓకే, ఈ సౌండ్ నేను ఇక్కడ విన్నాను, ఈ మనిషి చెప్పారు అనేది ఆటోమేటిక్‌గా వాళ్ళకి తెలిసిపోతుంది. జనరల్‌గా వింటారు. నేనే అని తెలియకపోయినా దిస్ వాయిస్ ఇస్ రియల్లీ ప్రెజెన్స్ అని వాళ్ళకి అనిపిస్తుంది. సో అక్కడ నేను పెద్దగా నా వ్యక్తిగత గుర్తింపులు ఏం తెచ్చుకోనక్కర్లేదు. ఎవరో ఒకరు మాట్లాడేటప్పుడు విన్నా కూడా అది 1000 అవార్డ్స్ కన్నా చాలా ఎక్కువ స్ట్రెంత్ ఇస్తుంది. అంటే ఇప్పుడు ఏదైనా మీరు ఒక హీరోయిన్‌కి సంబంధించినటువంటి వాయిస్ చెప్తున్నప్పుడు జస్ట్ ఆ ఫీల్ ఉండాలి. అంటే జస్ట్ మీరు ఎట్లా ఇన్వాల్వ్ అవుతారు దాంట్లోకి? అంటే ఆ క్యారెక్టర్‌లోకి వెళ్తే తప్ప దాన్ని ఫీల్ కావడం అంత కష్టం. ఎగ్జాంపుల్‌గా మీరన్నట్టు సాయి పల్లవి ఈ వాయిస్ తీసుకున్నప్పుడు ఎట్లా అంటే ఆమె అంటే సాయి పల్లవి లాగానే మాట్లాడాలంటే ఖచ్చితంగా మీరు ఆ ఫీల్‌లోకి వెళ్లి చేయాల్సింది. అలాంటప్పుడు ఎట్లా మీరు ఆ వాయిస్‌ను క్యాచ్ చేస్తారు? దట్స్ కాల్డ్ డబ్బింగ్. యెస్. వేరెవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి యాక్ట్ చేశాడు అంటే, ఆ యాక్టింగ్‌కి యాప్ట్‌గా మన వాయిస్ సెట్ అవుతుంది అంటే దట్స్ కాల్ ఫర్ స్కిల్, రైట్? సో అందులో నా వాయిసే సెట్ అవుతుంది అనడం ఇట్స్ ఎ మిరాకిల్ అని నేను చెప్పుకుంటా. సమ్ వేస్ సమ్ టైమ్స్ కొంతమందికి వాయిస్ సెట్ కాకపోవచ్చు, కానీ కొంతమందికి సెట్ అయిపోతుంది. సో ఎంతో కష్టపడి యాక్ట్ చేసిన వాళ్ళు నేను ఓన్లీ వెళ్ళి స్టూడియోలో వెళ్ళి వాళ్ళ యాక్ట్ ప్రెజెన్స్‌కి నేను చెప్తున్నాను అంటే దట్స్ ద గ్రేట్‌ఫుల్ థింగ్. ఒకటి బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్, పర్సనాలిటీ గ్రోత్ అండ్ సీన్ రిక్రియేషన్స్, ఆల్సో లిప్ సింక్, ఎమోషన్స్‌ని క్యారీ చేయడం. ఇక అంటే మాకు కూడా తెలుసు 'శ్యామ్ సింగ్ రాయ్‌కి' సంబంధించినటువంటి సినిమా కూడా ఒక నైట్‌లో ఓవరాల్‌గా అదొక బాగా వైరల్ అయిపోయింది. ఆ తర్వాత ఎట్లా ఫీల్ అయ్యావు? టు ఫీల్ గుడ్. ఎందుకంటే సాయి పల్లవి మ్యామ్ గారు యాక్ట్ చేసిన ఫిలిమ్స్‌కి ఓకే, నా వాయిస్ సెట్ అవుతుంది అని నన్ను చాయిస్ చేసుకుంటున్నారు కదా. అంటే నేను కాకపోయినా వేరే వాళ్ళని తీసుకుంటారు. బట్ అక్కడ నన్ను ప్రిఫర్ చేసుకుంటున్నారు కాబట్టి నేను ఆ మ్యామ్ వాయిస్‌ని చెప్తున్నాను, యాక్ట్ చేస్తున్నాను. సో అది నాకు చాలా గ్రేట్ థింగ్. ఎందుకంటే నాకు అక్కడి నుంచే ఫేమ్ అనే విషయం పక్కన పెట్టేస్తే పీపుల్ రికగ్నైజ్ మీ ఎక్కడున్నా, ఎప్పుడు, ఎక్కడైనా. సో యెస్. అంటే మా కోసం ఒకసారి 'శ్యామ్ సింగ్ రాయ్‌కి' సంబంధించి ఆ డైలాగ్ ఏదైతే చెప్పారో మీరు, అది ఒక్కసారి మా కోసం. శామ్, ఒక దేవదాసి చనిపోతే అమావాస్య రోజు ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళుతున్నట్టారు. ఒకరోజు నేను చనిపోయినా అమావాస్య రోజు నీ ఒడిలో తలవాల్చి చనిపోవాలని కోరిక. ఒక్క దేవదాసి ఒక్క గుడి కింద ఇలా నలిగిపోతుంటే దేశంలో ఎన్ని గుళ్ళు ఉన్నాయో, ఎంతమంది దేవదాసులు ఉన్నారో, వాళ్ళ జీవితం, వాళ్ళ పిల్లల జీవితం ఎలా ఉంటుందో మనమే చూడాలి సార్.
యెస్. అంటే ఇక ఇప్పుడు డబ్బింగ్ జేసేటప్పుడు ప్రొఫెషన్‌లో గాని ఆ సమతుల్యాన్ని మీరు డబ్బింగ్‌లో గాని ఆ సమతుల్యాన్ని చేస్తే తప్ప మీరు అవుట్‌పుట్ రాదు బయటికి. దాన్ని ఎట్లా సమతుల్యం అంటే ఎట్లా మెయింటైన్ జేస్తారు మీరు? మెయింటైన్ చేయడం అంటే సార్ యాక్చువల్లీ సమ్ టైమ్స్ సండే టు ఫ్రైడే నాకు క్లాసెస్ ఉంటాయి. సండే టు ఫ్రైడే నేను క్లాసెస్‌కి అటెండ్ అయ్యి, సాటర్డే అండ్ సండే నేను డబ్బింగ్ వర్క్స్‌ని ప్రిఫర్ చేసుకుంటా. అంటే ట్రావెల్ చేయటం అనేది నాకు అలవాటని చెప్పుకోను కానీ, సమ్ సిట్యుయేషన్ బేస్ మీద నాకది ఇంట్రెస్ట్ కాబట్టి నేను హైదరాబాద్ టు బెంగుళూరు వచ్చి ఆర్ బెంగుళూరు టు హైదరాబాద్ వచ్చి ట్రావెల్ చేసి చెప్పాల్సిన సిట్యుయేషన్స్ ఫేస్ అవుతాయి. బట్ కొంచెం కష్టమే. కానీ ఇష్టంగా చేస్తున్నాను కాబట్టి నేను మెయింటైన్ చేయగలను. బట్ అందరికీ ఇది వర్కౌట్ అవుతుందని చెప్పను. సో